నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. వివిధ పథకాల అమలుకు సిద్ధం కావాలన్న చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్దేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటివ్ మైన్స్ కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. గత 4 సంవత్సరాలుగా అన్ని పార్టీలు, ప్రజలు పెద్దెత్తున ఉద్యమం చేశారని వెల్లడి. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్. ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి మంత్రి లోకేష్. 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి లోకేష్. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పలు పథకాలకి శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకి సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం పీఎం కిసాన్ నిధులు జమ చేసిన వెంటనే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభించి నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని అన్నారు. ఇక రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభం అవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ మైన్స్ కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ఉద్యోగులు, కార్మికులు, వామపక్ష పార్టీలతో సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజలు గత 4 సంవత్సరాలుగా పెద్దెత్తున ఉద్యమం చేస్తున్నారని చెప్పారు. చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిందని, విశాఖ స్టీల్ కి 11,500 కోట్లు ప్యాకేజీని ఇస్తామని, అందులో 10,300 కోట్లు బాండ్ల రిడెంప్షన్ కింద ఇస్తామని ప్రకటించిందని చెప్పారు. ఇదే వాస్తవమైతే దీనివలన సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నేతలు భావించడం లేదని చెప్పారు. కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే క్యాపిటల్ మైన్స్ కేటాయించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులు, అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు, వామపక్షాలు పెద్ద ఎత్తున గత 4 ఏళ్ళు ఉద్యమం చేపడతా ఉన్నాయి. చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మరి స్పందించిన దాంట్లో కూడా అరకొరగా స్పందించింది. ఎందుకంటే 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తాము, అందులో 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ కింద ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇదే వాస్తవం అయితే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నాయకులు భావించడం లేదు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాని క్యాపిటివ్ మైన్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి కూడా ముందు నుంచి కూడా కార్మిక నాయకులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏమంటే అరకొర చర్యల ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు దానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న తరుణంలో మీరు 11,500 కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మీ పని మీరు చేసుకోండి అంటే చేసుకోలేదు. మళ్ళీ కూడా ఏదో అది మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపాడడానికి ఖచ్చితంగా క్యాపిటివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేస్తే తప్పకుండా 10 కాలాల పాటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది. అట్లు కాకుండా పక్కనే అనకాపల్లిలో మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి దాదాపు 70,000 కోట్ల రూపాయలతో ప్రైవేట్ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే అది ఖచ్చితంగా దీనికి వ్యతిరేకం తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వన్స్ ఫర్ ఆల్ శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి
ఏదైతే కార్మిక నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. యువతకు ఉద్యోగాల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్ కి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. 5 రోజుల పర్యటనలో 50 మంది పైగా ప్రముఖులతో సమావేశాలు జరగనున్నాయి. 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 20 నుంచి 24 తేదీ వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి హాజరు కానున్నారు. 5 రోజులు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగ పెద్దలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ప్రత్యేకించి ఏపీ పెవిలియన్లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గల 30 మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశంలో పాల్గొంటారు. ఇంటెలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం, అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, జెండర్ పారిటీ, స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. 36వ జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ తెలియజేశారు. ఈ మేరకు రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య పెరిగిందని అన్నారు. అందులో ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ప్రమాదాల నివారణకి పోలీస్, రవాణా అధికారులు కమిటీలు వేశామని చెప్పారు. రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, విద్యుత్ దీపాల లోపం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్, నగర అధికారులతో ప్రతి నెల కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల వలన జరుగుతున్నాయని, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంబంధించినటువంటి కూడా అలాగే మీ యొక్క వ్యక్తిగత వివరాలు, అంటే మీ యొక్క ఐడెంటిటీ కానీ ఏమి చెప్పనక్కర్లేదు. మీ యొక్క ఆధార్ కార్డు కానీ, మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఏమి డీటెయిల్స్, ఒకవేళ మీరు కనుక ఇచ్చి మీరు కనుక చెప్తే మీ యొక్క ఈ యొక్క సర్టిఫికేట్ కి లేకపోతే ఈ యొక్క ప్రైజ్ మనీకి మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. కానీ దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు జరగవు. అలాగే ఏ కోర్టు చుట్టూ కానీ, క్రిమినల్ కోర్టు చుట్టూ కానీ అడ్వకేట్ కానీ పెట్టుకొని మీకు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ఈ 5 కారణాల వల్ల ప్రమాదం జరిగినప్పుడు మన తోటి మానవులకి వాళ్ళకి మన ఇబ్బంది కలగకుండా మనల్ని వాళ్ళని ఇమీడియట్ గా పోలీసుకి అదే వెంటనే 108 కి సమాచారం ఇస్తున్నారు. కానీ అప్పటి వరకు మనం వచ్చే వరకు కూడా మన వాళ్ళ యొక్క బాగోలు చూసుకోవడానికి మన తోటి మానవులు మనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అది ఇలాంటి కేసెస్ ఏమి ఉండవని చెప్పి కూడా 2021 సంవత్సరంలో దీన్ని రూల్స్ అమెండ్మెంట్ చేశారు. దీనికి సంబంధించిన క్యాంపెయిన్ కూడా వీరు చేస్తున్నారు. ఈ యొక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు పోలీసు ఈ గుడ్ సామ్రాట్ కాబట్టి ఈ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఉన్న విక్టిమ్ ను మనం కనుక ఎలాంటి సహాయం చేసినప్పుడు పోలీసు వారు ఎలాంటి మీ మీద హరాస్మెంట్ ఉండదు. అలాగే మీరు ఆ యొక్క క్షతగాత్రుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్స్ లో మిమ్మల్ని అలాగే వాళ్ళు ఉన్నంత కాలం మీరే ఉండాలి చెప్పడం కూడా జరగదు. అలాగే ఆ మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన బిల్స్ కానీ లేకుంటే మీకు సాక్షి సంతకాలు కానీ పెట్టమని కూడా ఎప్పుడు చెప్పరు. అలాగే మీ యొక్క ఐడెంటిటీ, అంటే మీ యొక్క పేరు, తండ్రి పేరు, మీ అడ్రస్, మీ ఆధార్ నెంబర్ ఇవేమి ఇవ్వనక్కర్లేదు. ఇస్తే మటుకు మిమ్మల్ని దానివల్ల మీకు ఎలాంటి ఫర్దర్ గా చర్యలు ఏమి తీసుకోబడవు. వాటి వల్ల మీకు ఈ యొక్క సర్టిఫికేట్, ఈ యొక్క 1000 రూపీస్ రికమెండేషన్ సర్టిఫికేట్ కూడా పోలీస్ అధికారులు కానీ హాస్పిటల్ బ్యాచ్ కూడా చేయవచ్చు. అట్లాగే ఎలాంటి సివిల్ చర్యలు కానీ, క్రిమినల్ చర్యలు కానీ కోర్టు చుట్టూ తిరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా వీలైనంత మన తోటి సోదరులు ప్రమాదం అయినప్పుడు వాళ్ళని
నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మనం అందరం కూడా కృషి చేయవలసిందిగా మేము చెప్తాం. భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అధికంగా జరుగుతున్నాయని ఇంటర్ సర్కిల్ కాల్ కనెక్షన్ ఏ నెట్వర్క్ సెల్ టవర్ ద్వారానైనా కాల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ రాజారావు స్పష్టం చేశారు. డిజిటల్ భారత్ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బందర్ రోడ్లోని BSNL కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్ JV రాజారావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ భారత్ చేయటమే లక్ష్యంగా BSNL పనిచేస్తుందని అన్నారు. సెల్ టవర్లను పెంచి వినియోగదారులకి మంచి సిగ్నల్ అందిస్తున్నామని అన్నారు. డిజిటల్ భారత్లో BSNL, ఎయిర్టెల్, జియో భాగంగా ఉన్నాయని, ఈ 3 నెట్వర్క్ టవర్స్ ఉన్న ప్రాంతంలో ఏ నెట్వర్క్ వారైనా కాల్ చేసుకోవచ్చని చెప్పారు. దీనినే ఇంటర్ సర్కిల్ కాల్ కనెక్షన్ అంటారని, అటవీ ప్రాంతాలలో సిగ్నల్ సరిగ్గా లేని చోట ఇంటర్ సర్కిల్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. గతంలో వచ్చిన వరదల సమయంలో కూడా ఈ విధమైన సిగ్నల్ కనెక్టివిటీ వినియోగించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 20,500 BSNL టవర్లు ఉంటే 1,370 ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. చూసారు మీరు, మన ఆనరబుల్ మినిస్టర్ గారు 3 ఇనిషియేటివ్స్ని ఇనాగ్రేట్ చేశారు. మీరు లాస్ట్ 2024 ఇయర్ చూస్తే 164 బిలియన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. 164 బిలియన్, ఒక బిలియన్ అంటే 100 crores. సో 164 into 100 crores. మన తర్వాత చైనా, అమెరికా ఇట్లాంటి 4-5 కంట్రీలు కలిపితే కూడా ఇన్ని కాలే. సో మన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంత ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఇంకా కొన్ని విలేజెస్లో కనెక్టివిటీ లేదు, అది ఓపెన్ సీక్రెట్. ఇట్లా మనకు ప్రతి విలేజ్కి కనెక్టివిటీ ఇవ్వాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఆపరేటర్ నుంచి పెట్టాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అందుకని డిజిటల్ భారత్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ వైపు నుంచి డబ్బులు ఇచ్చి టవర్లు పెట్టించారు కదా, ఎవరి దగ్గర అయితే మన BSNL, ఎయిర్టెల్ అండ్ జియో. వోడాఫోన్ ఈ స్కీమ్లో లేదు. ఈ డిజిటల్ భారత్ అనేది ఎర్లియర్ కాల్డ్ USO ఫండ్. ఈ స్కీమ్లో ఈ 3 ఆపరేటర్లు ఉన్నారు, BSNL, ఎయిర్టెల్ అండ్ జియో. ఈ 3 పెట్టిన టవర్స్ నుంచి ఏ ఒక్కరి టవర్ ఉన్నా కూడా మిగతా వాళ్ళ కస్టమర్లు దాని నుంచి ఫోన్ చేసుకునే విధంగా ఈరోజు ఇంట్రా సర్కిల్ రోమింగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎస్పెషలీ ఇదేంటంటే మనకు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, మన్యం డిస్ట్రిక్ట్ ఇట్లాంటి ఏరియాల్లో మనకు కవర్ కాని విలేజ్లు ఎక్కువ ఉన్నాయి. సో అట్లాంటి దగ్గర ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇటీవల మనకు ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్ టైంలో కూడా ఇది ఇది యూజ్ చేస్తుంటాం. జిల్లాలో ప్రతి ఇంటా సూర్యగారి వెలుగులు నింపాలని ఉద్దేశంతో 2 లక్షల సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సంబంధిత అధికారులకు ఆదేశించారు. సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్నవారెవరైనా ఉంటే www.pmsuryagar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని చెప్పారు. సమీప సచివాలయం లేదా విద్యుత్ కార్యాలయం వంటి వాటిని సంప్రదించి కూడా వారి సహాయంతో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రజలలో చైతన్యం తీసుకుని రావాలని కలెక్టర్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యగర్ పథకం ద్వారా సౌర విద్యుత్ కనెక్షన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై శుక్రవారం జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీషా కలెక్టరేట్లోని ఆయన కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 45,000 మంది సౌర విద్యుత్ కనెక్షన్ల కొరకు పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఇందులో 35,000 గ్రామీణ ప్రాంతంలో, 10,000 పట్టణ ప్రాంతంలో ఉన్నాయని తెలియజేశారు. అలాగని పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. 2 లక్షల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ కొరకు ఓసీ, బీసీ వర్గాలకు చెందిన స్వయం సహాయక బృందాలు 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చని, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో కుటీర పరిశ్రమల ద్వారా స్వయం ఉపాధి సాధించవచ్చని, తద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి పెంచుకోవచ్చని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. శుక్రవారం విజయవాడ పార్లమెంటు సభ్యుని కార్యాలయంలో జరిగిన జిల్లాలోని అన్ని మండల డ్వాక్రా సంఘాల సమైక్యల అధ్యక్షులు సమావేశంలో కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొని వారితో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త తయారు కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, దాన్ని సాధించడానికి జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు పంచాయతీరాజ్ ద్వారా అనేక కుటీర పరిశ్రమలపై ఉపాధి అవకాశాలు అవగాహన కార్యక్రమాలు పెంపొందించడానికి 2వసారి హైదరాబాద్లో ఉన్న జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థకు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని మండలాల్లోని డ్వాక్రా సంఘాల సమైక్య అధ్యక్షుల్ని పంపిస్తున్నామని చెప్పారు. వీరక్కడ NIRD నిర్వహిస్తున్న కుటీర పరిశ్రమల్ని అవగాహన చేసుకుని వారి
మండలాల్లోని ఆ కుటీర పరిశ్రమలు వేటికి అనువుగా ఉన్నాయో అధ్యయనం చేసి వాటిని అమలు చేయాలని, తద్వారా ప్రతి కుటుంబంలో వ్యాపారవేత్తలను తయారు చేయాలని కోరారు. అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె కార్యాలయంలో 7 రచకులకు ఇస్త్రీపెట్టెల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కి జీవం పోసి ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషితో కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ నిధులతో స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనించే అవకాశం ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన మైనింగ్, ఇతర సదుపాయాల ఏర్పాటుకి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి చేసిన కృషి ఏమీ లేదని విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమానం ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయడం జరిగింది. చేయకూడదని కూడా ధీటుగా చెప్పడం జరిగింది. ఈ రోజు కూటమిలో భాగస్వామ్యంగా బీజేపీని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ యొక్క స్టీల్ ప్లాంట్ ని ఉన్న ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావడానికి సుమారు 10,700 కోట్ల రూపాయలు బ్యాలెన్సింగ్ అమౌంట్ గా ఇచ్చి మరలా దాన్ని లాభాల బాటలో నడిపించడానికి చేసే ప్రయత్నం మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా దానికోసం కృషి చేసిన చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. గతంలో 1999లో కూడా ఇదే పరిస్థితి వస్తే స్టీల్ ప్లాంట్ కి ఆ రోజున నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఎర్రంనాయుడు గారు మాకు పార్లమెంటరీ లీడర్ గా ఉన్నారు. చంద్రబాబు గారి యొక్క ఆలోచన ప్రకారం ఎర్రంనాయుడు గారు ఆ రోజున పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం వచ్చాక 52వ డివిజన్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి తెలిపారు. గత ప్రభుత్వంలో 52వ డివిజన్ అభివృద్ధి పట్ల అప్పటి ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహించారని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ హేమసింగ్ వీధిలో డ్రైన్లు, మెట్ల నిర్మాణం పనులకి శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడారు. సుమారు 13,05,000 రూపాయల నిధులతో హేమసింగ్ వీధిలోని మెట్లు, డ్రైన్లు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక అభివృద్ధి పని కూడా 52వ డివిజన్లో జరగలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి పనుల్ని చేస్తున్నామని తెలియజేశారు. అలాగనే ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని చిన్ని సహాయ సహకారాలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు. కొండ ప్రాంతంలో ప్రజల కష్టాలను చూసైనా కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావాలని తెలియజేశారు. కొండ ప్రాంతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకి ముందస్తుగా బిల్లులు చెల్లించే వెసులుబాటు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ రామకృష్ణ, వార్డు ఇమ్యూనిటీస్ సెక్రటరీ వెంకటేష్, కాంట్రాక్టర్ పోతిన నరసింహారావు, అమర గోపాలకృష్ణ, రావిచర్ల చంటి, నరేంద్ర, గుండు శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి సహకారం, అదేవిధంగా ఎంపీ గారి సహకారాలతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని 52వ డివిజన్లో పనులు వేగవంతం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కింద ప్రాంతంలో ఎవరైనా వచ్చి కాంట్రాక్టర్లు చేస్తారు. కొండ ప్రాంతంలో రావడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే అన్ని సమస్యలు కొండ మీదే వాళ్ళకి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాంట్రాక్టర్లకి కింద అయితే చకచక చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. మరి కొండ ప్రాంతంలో రావడం కూడా మరి ఈ కాంట్రాక్టర్ పోతున్న నరసింహరావు గారు మరి రావడం జరిగింది. ఎందుకంటే ఈ కార్పొరేటర్ అనే అతను మాత్రం కొండ ప్రాంతంలో ఏఈలు కానీ ఈఈలు కానీ అందరూ కష్టపడ్డా కానీ కొండ ప్రాంతం అయితే కొద్దిగా అభివృద్ధి అయితే తక్కువ జరుగుతోంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కొండ ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి జరుగుతూ ఉంది. జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు కొండ ప్రాంత ప్రజలు. వారందరికి కూడా సహకారం, మెట్లు వాళ్ళు ఏం అడగట్లా, మంచినీళ్ళు, మెట్లు, లైటింగ్, కాలువలు మనం ఈ 4 ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంతో ప్రతిరోజు పండుగ వాళ్ళకి. మరి అలాంటి పేద ప్రజలకి మనం చేయాల్సిన బాధ్యత కూడా, ఎందుకంటే వాళ్ళకి చేసే భగవంతుడు మరి ఈ కాంట్రాక్టర్లకి, ఈఐలకి, ఏఈలకి కూడా మరి మేలు చేస్తాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావాలా, కొండ ప్రాంత ప్రజల్ని ప్రత్యేకమైన శ్రద్ధతో తీసుకోవాలా. అదే విధంగా కూడా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, అవి కూడా కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి కమిషనర్ గారు అట్లాగే ఎమ్మెల్యే గారు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇదంతే రాష్ట్ర ప్రభుత్వ సమస్య తప్ప ఈ ఒక్క విజయవాడ నగరమో గుంటూరు జిల్లానో కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే మాతుకూళ్ళు పెంచాలా, ముఖ్యంగా కూడా ఏంటంటే మాతుకూళ్ళు పెంచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి వస్తున్న సమస్య ఇది. ఎందుకంటే వీళ్ళకి 3 రూపాయలు ఇస్తే అక్కడ అయ్యేది 30 రూపాయలు అవుతా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎవరు కాంట్రాక్టర్లు ఉన్నారు. మా కార్పొరేటర్ల ఉద్యోగం ఏంటంటే అయ్యా బాబు నర్సులో అయ్యా కంట్రీ అంటే కొద్దిగా పని చేయండి అయ్యా, కొండల మీద చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ప్రజలు మరి ఎవరిని అడుగుతారు? త్రిపురనేని రామస్వామి స్ఫూర్తితో శూద్ర కులాలన్నీ కులతత్వం వదిలి తెలుగు జాతి అభ్యున్నతి కోసం పనిచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు పిలుపునిచ్చారు. నేడు అన్ని వర్గాల మీద బీజేపీ నేతృత్వంలో మతోన్మాదుల దాడి జరుగుతుందని ఆరోపణ గుప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్రైస్తవులపై దాడులు చేసి రాష్ట్రంలో క్రైస్తవులు లేకుండా చేయాలన్న కుట్ర చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించి వేస్తున్నారని, దొంగ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి వ్యత్యాసం రాష్ట్ర ప్రజలు గమనించాలని తెలిపారు. రంగులు మార్చే ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆర్ఎస్ఎస్, శివసేన, బజరంగ్ దళ్ క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రైస్తవులకి రక్షణ కల్పించాలని, పేద దైవ సేవకులకి గౌరవ వేతనం ఇవ్వాలని, చర్చిలు నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని, జెరూసలం యాత్రకు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రోడ్ల మీదకు వచ్చి పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈ రోజున ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, క్రైస్తవులు ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు, వాటి మీద మేము వారికి సపోర్ట్ చేయడానికి పాస్టర్స్కి, క్రిస్టియానిటీకి మేము ఉన్నాము. ఇందులో భాగంగా ఒక విషయాన్ని గమనించాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు పేద క్రైస్తవుల కోసం, ఆయన దైవ సేవకుల కోసం గౌరవవేతనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారికి 5,000 రూపాయల గౌరవవేతనం ఇస్తూ ఒక జీవోని పాస్ చేశారు. 2022లో ఆగస్టు 18వ తారీఖున పాస్టర్లకు గౌరవవేతనం వేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా క్రైస్తవుల మీద భయంకరమైన కుట్రలు కలిగి క్రైస్తవ్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేయడానికి రకరకాలుగా క్రైస్తవులపై దాడులు చేస్తూ వచ్చారు. ఈ మధ్య శ్రీకాళహస్తిలో కానీ, పొంగనూరులో కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ క్రైస్తవులపై దాడులు చేస్తూ స్వేచ్ఛగా ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛను అరిచివేస్తూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రైస్తవులపై దాడికి ఎగబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ క్రిస్టియానిటీ సెల్ మాజీ ఉపాధ్యక్షులు జాన్ బెన్నీ లింగం ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పాస్టర్లకు ఇచ్చిన గౌరవ వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదని ఆరోపణ చేశారు. త్రిపురనేని రామస్వామి వర్ధంతి సందర్భంగా ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో రామస్వామి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు మాట్లాడారు. త్రిపురనేని రామస్వామి స్ఫూర్తితో శూద్ర కులాలన్నీ తెలుగు జాతి అభ్యున్నతి కోసం పనిచేయాలని తెలియజేశారు. స్ఫూర్తిదాయమైన రామస్వామిని తిట్టించే కార్యక్రమమే మొన్న జరిగిన హిందూ మహాసభ అని మండిపడ్డారు. జై భీమ్రావ్ భారత పార్టీ అధికార ప్రతినిధి కొండలరావు మాట్లాడుతూ దళితులు, రైతులు, ముస్లింలు అందరూ కలిసి మనువాద బీజేపీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రొఫెసర్ వసుంధర మాట్లాడుతూ రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకొని రావాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జై భీమ్ యాక్సిస్ జస్టిస్ ఉపాధ్యక్షులు చింత వెంకటేశ్వర్లు, రచయిత సిహెచ్ రాజేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు త్రిపురనేని రామస్వామి గారి వర్ధంతి సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సమావేశం అవడం కూడా జరిగింది. మొదటిగా ఆయనకి నివాళులు అర్పించడం, రెండవది ఆయన స్ఫూర్తితో
ఆంధ్రప్రదేశ్ని మతోన్మాదుల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం అవడం జరిగింది. దీని తాలూకు ప్రణాళిక కూడా చర్చిస్తాం. 1925 ముందు, ఇంకా చెప్పాలంటే స్వతంత్రానికి ముందు, శూద్ర కులాలకి ముఖ్యంగా మనం అనుకున్నబడే ఈ అప్పర్ కులాలు ఏదైతే ఉన్నాయో, రెడ్డి, కమ్మ, కాపు, ఇవన్నీ కూడా ఒకప్పుడు శూద్ర కులాలే. ఈ కులాలన్నిటికి కూడా చదువు లేని పరిస్థితి. ఆ రోజుల్లో గళమెత్తిన వ్యక్తి, ఆ రోజుల్లో శూద్రులకు విద్య ముఖ్యమైనది, మూఢనమ్మకాలు కాదని చెప్పిన మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే రామస్వామి గారు అని చెప్పాలి. ఆ రోజు శూద్రులకు ఆత్మగౌరవం ఉండాలన్న ఉద్దేశంతో ఆయన పక్క చౌదరి అనే పదం యాడ్ చేయడం, తర్వాత కూడా దాన్ని ఆయనే కావాలని తీసేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు నేను రామస్వామి చౌదరి అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. వాళ్లే కాదు, మనం కూడా మన కులాల పేరు పెట్టుకోవచ్చు అని ఆత్మగౌరవానికి ప్రతీతిగా నిలిచిన ఆయనే రామస్వామి చౌదరి అనుకోవాలి. స్వతంత్ర సమరయోధుడు చెప్పాలంటే ఆయన. సో ఆ రోజుల్లో మహాత్మా గాంధీ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తన రచనలతో ఇక్కడ జనాలను చైతన్యవంతం చేసిన మహనీయుడు చెప్పాలంటే. పాటలు కూడా ఇంకా చెప్పాలంటే స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్త్రీకి చదువు కావాలి, సమానత్వం కావాలి అని మాట్లాడిన మహానుభావుడు. అలాగే శూద్ర కులాలన్నింటినీ కూడా దోపిడీ గురవుతున్నాయని మొట్టమొదటిగా శంభూక వధ అనే నాటకంతో మొత్తం శూద్రులను ఏకతాటి మీద తీసుకొచ్చిన దక్షిణాది మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన రామస్వామి. స్వాతంత్ర సమరం ఉరుతొలుగుతూ స్వాతంత్ర సమరాన్ని, సమరయోధుల్ని చైతన్యపరిచినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు 1887 జనవరి 15వ తేదీన కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు. ఆయన అక్కడ నుంచి జన్మించినటువంటి వ్యక్తి చిన్నగా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని ఆయన పెరిగి పెద్దవాడై విదేశీ చదువులు చదివి వచ్చి అభిలాషిగా సాహిత్యాన్ని డెవలప్ చేసుకొని ఆ రోజున మరి ఈ ఆంధ్రప్రదేశ్లో లౌకికవాదాన్ని డెవలప్ చేసి, ఆ లౌకికవాదమే శరణ్యంగా ఉన్న రోజులు. అటుపక్క ఉత్తరప్రదేశ్లో ఉన్న ఉత్తర ఇండియాలో భారతదేశాన్ని మరి వాళ్ళు మత ఛాందసవాదంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దక్షిణ భారతదేశంలో ఇద్దరు రామస్వాములు ఉన్నారు. ఒకరు ఈవి రామస్వామి నాయకర్ గారు, ఇంకొకరు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఇద్దరు మనుషులైనా సరే భావం ఒకటే అని చెప్పేసి, వాళ్ళ మనోభావాలు ఒకటే, వాళ్ళ ధ్యేయాలు ఒకటే అని చెప్పేసి మరి ఆ రోజున అన్నాదురయ్య గారు వీళ్ళిద్దరినీ కూడా అభినందించడం జరిగింది. అటువంటి వ్యక్తి యొక్క రిలవెన్స్ ఈ రోజున ఉంది అని చెప్పేసి మన మహేశ్వరరావు గారు చెప్పబోతున్నారు. ఎందుకంటే ఆయన రిలవెన్స్ ఈ రోజున ఎందుకు ఉంది అని అంటే, ఈ రోజున నిన్నగాక మొన్న జరిగినటువంటి హైందవ శంకారావంలో అనంత్ గారు రేకెత్తించినటువంటి విషయాలు ఈ కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల్ని అవమానపరిచినట్లుగా భావించడం జరుగుతుంది. కాబట్టి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. వివిధ పథకాల అమలుకు సిద్ధం కావాలన్న చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్దేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటివ్ మైన్స్ కేటాయించి సైల్లో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్. గత 4 సంవత్సరాలుగా అన్ని పార్టీలు, ప్రజలు పెద్దెత్తున ఉద్యమం చేశారని వెల్లడి. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్. ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి మంత్రి లోకేష్. 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.